హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పుష్ప 2 ది రూల్ మరియు సలార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ను పోల్చి చూద్దాం. రెండు సినిమాలు పాన్ ఇండియాలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్తో ప్రేక్షకులను మెప్పించాయి. మరి ఈ రికార్డులను బ్రేక్ చేసింది ఎవరు టాప్లో ఉన్నారు అనేదే చూద్దాం. పుష్ప ది రూల్ సినిమా అల్లు అర్జున్ ఫ్రేమ్లో భారీగా నిలబెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో మొదటి రోజు కలెక్షన్స్ 34 కోట్లు, ఆంధ్రాలో 25 కోట్లు, తెలంగాణలో 15 కోట్లు, కర్ణాటకలో 20 కోట్లు, హిందీలో 30 కోట్లు, ఓవర్సీస్లో 7 కోట్లతో మొత్తం 152 కోట్ల రూపాయలను రాబట్టింది. సలార్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద పరిశీలిస్తే హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్గా నిలిచింది. నైజాంలో 29 కోట్లు, సీడెడ్లో 17 కోట్లు, గుంటూరులో 8 కోట్లు, కృష్ణాలో 4 కోట్లు, నెల్లూరులో 3.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో 6 కోట్లు, తూర్పు గోదావరిలో 6 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, మొత్తం 82 కోట్లు సాధించింది. సలార్ సినిమా ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పై భారీగా బేస్ అయ్యింది. మొదటి రోజు ఏపీ, తెలంగాణలో మంచి షేర్స్ రాబట్టింది. పోలికలో చూస్తే పుష్ప 2 152 కోట్లు ప్రపంచవ్యాప్తంగా, సలార్ 82 కోట్లతో నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి, కానీ సలార్ సినిమా కూడా మంచి షేర్స్ను అందుకుంది. మొత్తంగా చెప్పాలంటే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు సాధించింది, కానీ సలార్ మాత్రం ప్రత్యేక రికార్డులను క్రియేట్ చేసింది. మరి ఏ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ బాగున్నాయో, ఏ సినిమాలో హై లెవెల్లో నిలిచిందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.